గుర్రం, తెల్లటి గుర్రం, ఐరావతం, చంద్రుడు, లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామధేను. ఇగో అంత దిగిన తర్వాత అప్పుడు నువ్వు తప్పితే నాకు దిక్కులేరు దేవుడు అని విష్ణుమూర్తి ప్రార్థిస్తాడు. మన అదృష్టం. అదే నాన్న మీరు మాకు చూస్తారు అబాలిష్ చేసేస్తున్నారు, మొత్తం టెంపుల్స్ అన్ని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తున్నారని దీనికి ఏం చేశారంటే సున్నము వైట్ ఉంటుంది కదా సున్నము, అది ఒక పప్పు వేస్తారు దీని మీద చేస్తే చూసిన ఏమంటే సున్నం కొండ ఉంటుంది అనుకుని వాళ్ళు డ్యామేజ్ చేయకుండా ఇప్పటికప్పుడు డ్యామేజ్ అయిపోవాల్సింది. విజిట్ చేస్తారండి ఇక్కడికి ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు. ఇవన్నీ పాతే అన్ని పాతే. ఓల్డెస్ట్ 108 పిల్లర్స్ ఉంటాయి. ఇవన్నీ 108 పిల్లర్స్. ఎవ్రీ పిల్లర్ కూడా సేమ్ డిఫరెంట్ గా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. ప్రతి పిల్లర్ మీద కూడా ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి, ప్రతి పిల్లర్ మీద కూడా. నెక్స్ట్ ఇటువైపు కలర్ పెయింటింగ్స్ ఉంటాయి. ప్రతి మొత్తం అంతా రామాయణ మహాభారత అప్పుడు వేసినాయి అన్ని కూడా. ఇప్పటి వరకు కూడా చెప్పు చదవకుండా అలాగే ఉంది. సో ఈ టెంపుల్ కి వెనుక మెయిన్ కారణం ఈ యొక్క థింగ్ వల్ల క్షీరసాగర మదనం. సో అక్కడ మనం ఏదైతే పాల సముద్రాన్ని చిలుకుతారు, ఇది కోన్ షేప్ లో ఉంది కదా, ఇది అదేమవుతుంది అలాగే షింక్ అయిపోతుంది, సముద్రంలో షింక్ అయిపోతుంది. అది షింక్ అవ్వకుండా ఉండాలంటే కింద సపోర్ట్ ఉండాలి సముద్రంలో, కాబట్టి ఆ సపోర్ట్ కోసమని విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చి సపోర్ట్ ఇస్తారు. అప్పుడు సముద్రంలోని అది కదలకుండా అంటే షింక్ అవ్వకుండా ఉంటుంది, వాళ్ళు చిలుకుతారు. చిలికితే ఇందులో నుంచే ఇది ఉచ్చైశ్రవం అంటారు. గుర్రం, తెల్లటి గుర్రం, ఐరావతం, చంద్రుడు, లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామధేను, హలాహలం, అమృతం. ఇవన్నీ పుట్టుకొస్తాయి. లక్ష్మీదేవి కూడా ఇందులో నుంచే. సముద్రుడికి కూతురు, సముద్రుడికి చంద్రుడు కొడుకు, సముద్రుడికి లక్ష్మీదేవి చెల్లి, అక్క. ఈమె అక్క, వీడి తమ్ముడు. వీళ్ళందరూ రాక్షసులు, దేవతలు. ఏం చేస్తారు, ఈ ఐరావతాన్ని వీరిని రెండింటిని ఇంద్రుడు తీసుకుంటాడు. ఇంద్రదేవుడు. ఇంద్రుడు హాలాహలం వచ్చి నింగేస్తాడు కాబట్టి శివుడు అది హీట్ కాబట్టి కూల్ చేయడానికి చంద్రుడిని తల పెట్టుకుంటాడు శివుడు. లక్ష్మీదేవినేమో విష్ణుమూర్తి తీసుకుంటాడు. ఈ రెండు కూడా ఇంద్రుడి దగ్గర ఉంటాయి.
ఇంద్రుడి దగ్గర ఉంటాయి. ఎందుకంటే దేవతలందరికీ అతనే రాజు కాబట్టి. ఓకే. ఇవన్నీ ఏ పెయింటింగ్ ఏ కలర్స్ అవి ఉంటాయి సార్? మరి చెప్పలేము మనం. నేచురల్ కలర్స్ అన్ని కూడా ఆకుపసర్లు వాటి నుంచి తీసినటువంటి కలర్స్ అన్ని కూడా. ఈ కొత్త పెయింటింగ్ వల్ల దీనికి డ్యామేజ్ అయింది. కరెక్ట్ గా వాళ్ళ పైన వేయలేకపోవడం పైన పడిపోయింది. యాక్చువల్ గా దీనికి ఏమైనా కవర్ చేయాల్సింది. ఆ స్టాచ్యూ లోపల ఉంటది. ఓకే. ఇదే తాబేలు తాలూకా తల, తోక. ఇది కొన్ని ఏడీస్ వేల సంవత్సరాల ముందు గుడి. సంవత్సరాల ముందు. ఓకే. ఇద్దరు పిల్లలు కూడా ఎక్కడ కూడా ఒకదాంతో ఒకటి సారిటీ ఉండదు. ఓకే. ప్రతి పిల్లలు డిఫరెంట్. ఈ 3 సంవత్సరాలు అంటే నాకు అదే అర్థమైంది. బయట చెప్పేది కూడా భాగవతంలో గజేంద్ర మోక్షం అంటే ఈ నీళ్ల కోసం సముద్రం నీటిలో దిగుతుంది సరస్సులో. ఈ మొసలేమో దాన్ని కాలు పట్టుకుంటుంది. ఏనుగు కొద్దిగా గర్వం, నా మాత్రం నేను విడిపించుకోవాలని ఆఫ్టర్లని ట్రై చేస్తుంది. కొన్ని 100 సంవత్సరాలు దాంతో పోరాడుతుంది కానీ బయటికి రాలేకపోతుంది. మొత్తం ఒంట్లో ఉన్న ఈగో అంతా దిగిన తర్వాత అప్పుడు నువ్వు తప్పితే నాకు దిక్కు లేరు దేవుడు అని విష్ణుమూర్తి ప్రార్థించినప్పుడు ఆయన ఎక్కడో వైకుంఠంలో లక్ష్మీదేవితో పాచికలాడుకుంటూ ఉంటాడు. ఈ ఏడుపిని మింగిన వెంటనే పక్కన లక్ష్మీదేవి బయట చిన్న చేతికున్నా కూడా పట్టించుకోకుండా పట్టుకొని వచ్చేస్తారు. గ్రీన్ కలర్ ది పైట అనుకుంటా. ఇంకా చూపించాను కంటిన్యూషన్ ఉంటుంది. ఆ పైట లక్ష్మీదేవి వెనకాల ఇద్దరు వాళ్ళకున్న పరివారం అందరూ 1 by 1 వెనకాల ఫాలో అవుతారు. అదంతా ఇందులో చూపించడు, మన భాగవతంలో ఉంటుంది. ఇది ఒక ధ్వజస్తంభం. 2 ధ్వజస్తంభాలు ఉన్న టెంపుల్ ఇది ఒకటే ఇండియా మొత్తంలో సార్. ఇండియా మొత్తంలో ఎక్కడైనా మనకి ఒక ధ్వజస్తంభమే ఉంటుంది. ఓకే. ఇందాక మనం అక్కడ పాటలు పాడుతున్నారు చూసారా, అక్కడ ఇక్కడ అదొక స్పెషల్. అలాగే ఇక్కడ దేవుడు వెస్ట్ సైడ్ ఉంటాడు, వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాడు. జనరల్ గా ఎప్పుడైనా ఏ దేవుడైనా ఈస్ట్ ఫేసింగ్ లోనే ఉంటారు. ఈ దేవుడు మాత్రం వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాడు. సో అన్ని స్కల్ప్చర్స్ అన్నమాట. ఏదైతే వీళ్ళు రాశారు కదా దానికి డెఫినేషన్ ఈ రూపంలో వచ్చింది. అంటే ఇది మనకు అర్థం కాదు, తెలుగులోనే ఉంది కదా అంటే కాదు, బట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది మన తెలుగుకి ఈ తెలుగుకి. ఇక్కడ చూడండి డాట్స్. సో దానికి అనువాదంగా ఈ ఏదైతే చెక్కారో దానికి మీనింగ్ ఇది. సో ఇది మనకు అర్థం కాదు కాబట్టి దానికి డెఫినేషన్ గా సింబాలిక్ గా ఇది పెట్టారు. అంటే తెలుగు అంతరించిపోద్ది కొన్ని రోజుల్లోనే వాళ్ళకి అర్థమైపోయింది. ఏదైతే పాత స్క్రిప్ట్ ఉందో అది అంతరించిపోద్ది కాబట్టి దానికి
అంటే దీని మీద ఉన్న ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఒక్క కాలం చెందినవి కాదు. ఓకే. ఇక్కడ ఉన్న స్క్రిప్ట్ ఒకలా ఉందా, కింద ఉన్న స్క్రిప్ట్ ఒకలా ఉంది చూడండి. ఇది మీకు చదవగలుగుతుంది. ఇది పాతది. తెలుసుకోండి. మహతి, దక్షిణ, బంధు, మనం చదివినా మనకు అర్థం కావు. గురుండేది నిన్న శ్రీకృష్ణుడు వర్ధించిన ఫోటో. ఓకే భాగవతం కథలేదు. ఓకే. ఇది సుధాముడు అని శ్రీకృష్ణుడు ఫ్రెండ్. ఓకే. వాళ్ళిద్దరూ కలిసి సాందీప్ మహర్షి దగ్గర చదువుకుంటారు. ఓకే. ఆ చదువుకున్నప్పుడు వీళ్ళు కట్టెలు పడ్డానికి వెళ్తారు. అప్పట్లోనే ఆశ్రమాల్లో చదువుకున్నప్పుడు అంటే అందరికీ స్టూడెంట్స్ చేసేవాళ్ళు. అవునవును. అలాగే వీళ్ళిద్దరు కలిసి కట్టెలు పడ్డానికి అడవిలోకి వెళ్ళినప్పుడు అటుకులు మూటేస్తారు. ఇద్దరు కలిసి సర్దుకోండి. వీళ్ళు వెళ్ళిన తర్వాత అడవిలో గట్టి వర్షం పడుతుంది. ఆయన ఒక చోట ఈయన చోట తప్పిపోతారు. వీడి చేతిలో అటుకుల మూట ఉండిపోతుంది. శ్రీకృష్ణుడు ఇవ్వకుండా అంతా ఆయన తినేస్తాడు. తినేసి వచ్చేస్తాడు. ఇద్దరు చదువు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు ఎవరింటికి. ఈయనకి బోల్డ్ మంది పిల్లలు. ఎవరికి? ఈ సుధాముడికి సంతానం ఎక్కువ. సరైన ఇన్కమ్ సోర్స్ లేదు, ఆదాయం లేదు. వాళ్ళ ఆవిడ చెప్తుంది, మీ స్నేహితుడే కదా శ్రీకృష్ణుడు, హెల్ప్ చేస్తాడు అని అంటే సరే వెళ్తాను. వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. ఏంటి తీసుకెళ్తాను అని అంటే మళ్ళీ ఆ అటుకుల మూట, అప్పుడు నేను ఇవ్వలేదు కానీ అటుకుల మూట మళ్ళీ కట్టి తీసుకెళ్తాను. తీసుకెళ్తే శ్రీకృష్ణుడు ఒక మంచి స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా స్నేహితుడు అనేసరికల్లా ఆ స్టేటస్ చూపించకుండా తీసుకుని వెళ్ళి ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మనం ఎలాగైతే ట్రీట్ చేస్తామో ఎంత అభిమానంగా ఆప్యాయంగా, రాజు అయినప్పటికి కూడా తన స్నేహితుని తీసుకొచ్చి వాళ్ళు కింద కూర్చొని వాళ్ళని పూజించి ఏం తెచ్చావు నా కోసం తీసుకురా అని అంటే అటుకులు మూట ఇప్పుతాడు. ఆయనకి అన్నీ తెలుస్తాయి, ముందే తెలుసు. అటుకులు తింటాడు ఆయన. ఆ 3 పిడికిలు అటుకులు తింటాడు. ఒక్క పిడికిలి తింటున్నప్పటికీ సుధాముడు తనక మొత్తం అక్కడంతా పెద్ద ఇంద్రభవనం, ఆయనకి బంగారం అంతా సమకూరిపోతుంటుంది తింటుంటే. అంటే తెలియకుండా చెప్పకుండానే సమస్యను పరిష్కారం చేస్తారు. ఈ స్కల్ప్చర్ చాలా అప్పట్లోనే ఇలా చేశారంటే ఎంత తెలివైన వాళ్ళు. ఇప్పుడు మనకి ఎంత టెక్నాలజీ ఉన్నా సరే ఇలాంటివి చేయలేదు. అవునవును. అవునవును, చాలా డిఫరెంట్. సత్యభామని ఒక మండి ఉంటుంది. ఆ మని రోజుకి 8 మణులు బంగారం ఇస్తుంది. అంటే రోజుకి ఈ మాత్రం బంగారం అనుకోండి, 2 కేజీలు 3 కేజీలు బంగారం అనుకోండి. ఒక 4 రోజులకి ఎంత అవుతుంది, ఒక సంవత్సరానికి ఎంత బంగారం అవుతుంది? నన్ను మించిన వాళ్ళు లేదు అని ఆమె అనుకుంటుంది. ఆమె గర్వాన్ని ఎలాగైనా తగ్గించాలని నారదుడి ద్వారా శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఒక వ్రతం చెయ్యి, వ్రతం పేరు పుణ్యక వ్రతం. పుణ్యక వ్రతం చెయ్యు, చేసి ఒక 4 రోజులు నిష్ఠగా ఉండి 4 రోజుల తర్వాత నీ భర్తను ఎవరికైనా నువ్వు దానం ఇచ్చేయాలి. దానం ఇచ్చేస్తే ఋషికి, ఎవడైనా మంచి ఋషికి నువ్వు దానం ఇచ్చేయాలి. దానం ఇచ్చేస్తే వాడు దానం తీసుకుంటాడు. మళ్ళీ నువ్వు వెంటనే నీ భర్త నువ్వు వాడికి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే 8 మంది భార్యలు కదా, 8 మంది నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటావు కాబట్టి నీ వాడు అవుతుంది. నీకు ఎలా కావాలంటే అలా నీకు అనుగుణంగా ఉంటాడు అంటే సరే అని వ్రతం చేసేసి ఎవరికి ఇస్తాం? మహర్షులు గొప్పవాడు అవడు నారద మహర్షి కాబట్టి నారద మహర్షికి కృష్ణుడిని దానం చేసేస్తుంది. సరే ఇప్పుడు మళ్ళీ కొనుక్కోవాలి కదా, ఒక పక్కన తులాభారంలో వేసి ఆ పక్కనేమో బంగారం వేస్తుంది. ఆవిడ దగ్గర మొత్తం ఉన్న బంగారం అంతా తెచ్చి వేసింది కానీ కృష్ణుడు పోగడు పైకి. అప్పుడు ఆవిడకి గర్వం దిగిపోతుంది. నేను తప్పు చేశాను, దేవుణ్ణి నేను డబ్బుతో కొలవాలనుకున్నాను, ఇది కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు రుక్మిణీదేవి మధ్యలో ఉంది. రుక్మిణీదేవి వచ్చి ఒక తులసి దళం తీసి, నేను నిజంగా భక్తిలో నేను నా భర్తను కొలిస్తే ఇగో ఇతను తోగాలి అని చెప్పి ఒక తులసి దళం వేస్తాను. ఆ తులసి దళానికి ఆయన తూగిపోతాడు. ఆ
అంతకుముందు కేజీలు బంగారం వేసిన తోగిన వాడు ఒక చిన్న తులసి దళానికి తూగి పైకి వేస్తాడు. అది సత్యభామ గర్వపడంలో రామావతారం రావడానికి ముందు, రాముడు రావడానికి ముందు పరశురాముడు వస్తాడు. ఎందుకంటే రాముడి కన్నా ముందు ఉన్నటువంటి రాజుల్లో కొంతమంది చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన రాజులు చాలా ఎక్కువ మంది ఉంటారు. పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి. జమదగ్ని మహర్షి తపస్సు చేసుకుంటున్నప్పుడు అతని దగ్గరికి రాజు వచ్చి అతని మెడలోని పాము, చచ్చిపోయిన పామును వేసి హేళన చేసి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన ఆ కోపంతో ఈ రాజులు గర్వంతో ఉన్నారు, గర్వంగా ఉండే రాజు ఈ భూమి మీద ఉండకూడదని మొత్తం 21 సార్లు మొత్తం భూమండలం అంతా తిరిగి 21 సార్లు ధర్మంగా లేని వాళ్ళందరినీ రాజులందరినీ ఒక హిట్లర్ లాగా అతని నుంచి తప్పించుకోవడానికి కొంతమంది రాజులు చేతులకు గాజులు వేసుకొని అంటే ఆడవాళ్ళు చూడ్డైనా వాళ్ళ వయసుకు వెళ్ళదు కాబట్టి కొంతమంది రాజులు చేతులకు గాజులు వేసుకొని తప్పించుకున్నారని చెప్తాడు. చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాల్లో కూడా మంచి రీసెంట్ గా అవుతుంది. అలాగా చెడ్డ రాజులందరినీ అతను చంపిన తర్వాత అప్పుడు మంచి రాజుగా ఇంకొక అవుతారు. అంటే ఎలా ఉండకూడదు ఎలా ఉండాలో చూపించడానికి మళ్ళీ అవతారం ఇచ్చారు. కనెక్టివిటీ దీనికి దానికి రాముడు అవతారం మీకు తెలిసిందే కదా. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ఎవరు నిలువెత్తు రూపం ఏది అంటే రాముడిని చూపిస్తారు. రామో ద్విగ్న భాషతే, ఒకసారి ఒక మాట ఇచ్చాడంటే మళ్ళీ రెండోసారి దాని గురించి వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. భ్రాతృత్వం ఉంది, పితృవాక్య పరిపాలన ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఒక రాజుగా ఒక పౌరుడు, ఒక్క పౌరుడు తనకు అభిప్రాయాన్ని కూడా స్వీకరించి దాన్ని అమలు చేసి తన కుటుంబాన్ని రాజుగా అందరినీ చక్కగా పరిపాలించడానికి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేయగలిగేటువంటి శక్తి ఉన్నది. అది బలరాముడు కృష్ణుడు. ఏంటంటే బలరాముడు తాలూకా నాగలి, చేతిలో ఏదైతే నాగలి ఉందో ఆ నాగలితో గీచినటువంటి సాలులో ప్రవహించింది మనకి ఇక్కడ నాగావళి, రివర్ నాగావళి శ్రీకాకుళంలో ప్రవహిస్తుంది. బలరాముడు నాగలి చాలు నుంచి గీచిన తర్వాత దానిలో వాటర్ ప్రవహించి అది రివర్ గా మారిందని ఒక నాగావళి. ఓకే. ఇక్కడ నుంచి కాశీకి అండర్ టనల్ ఇది సొరంగం అంటారు, వారణాసి. ఇక్కడ నుంచి ఇది వరకు వెళ్ళే వాళ్ళు అక్కడికి అండర్ గ్రౌండ్ లో వెళ్ళేవాళ్ళు అని చెప్తారు. డ్యూ టు ఎంట్రీ ఆఫ్ వైల్డ్ యానిమల్ స్నేక్స్ లోపల వైల్డ్ యానిమల్స్ స్నేక్స్ అవి ఉంటాయి కాబట్టి అవి ఎంటర్ చేయట్లేదు, క్లోజ్ చేసి అప్పట్లో వెళ్ళే వాళ్ళేమో. వేల సంవత్సరాలుగా ఉన్నటువంటివి కాబట్టి అది మొన్న 17-18 మాకు సెమినార్స్ అయ్యాయి. కేరళ నుంచి ఒక ఆయన వచ్చారు, పాండిచేరి యూనివర్సిటీ నుంచి శాంతా వచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత ఇది చూసి అన్నారు, ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, ఒక రోబోట్ లోపల పంపిస్తే ఏమైపోయింది, ఒక లైట్తోని ఒక కెమెరాతో లోపల పంపించుకుంటూ చూసి ఏమైపోయింది. వెళ్దాం. అదండి మొన్న చూస్తాం. పైన
చెయ్యాలి. ఇది నరసింహ హాఫ్ ఆఫ్ ది మ్యాన్ అండ్ హాఫ్ ఆఫ్ ది రైట్. ఏం దాని స్పెషల్ తెలుసంటే చూసాను, నేను మూవీ చూసాను. రీసెంట్ మూవీ వచ్చింది. అవును, యానిమేటెడ్ మూవీ వచ్చింది. గాలిలో గాని ఇంట్లో గాని ఇంటి బయట పగలు గాని రాత్రి, మనిషి గాని మృగం గాని, బ్రతికున్నది గాని బ్రతికి లేదు గాని అన్ని కండిషన్స్ పెడతాడు. అందుకే గోల్డ్ చంపుతాడు. ఈ జీవం ఉంటుంది కానీ లైఫ్ ఇది జీవం కాదు. అలాగే ఇది వామన అవుతాను చెట్లు. ఇది భాగవతంలో ఒప్పుదా. ఇది పెద్ద కథ కదా, అది ఇట్లా పైకి వెళ్తూనే ఉంటాడు సంథింగ్. పెరుగుతూనే ఉంటాడు. ఆశవాళ్ళు కాదు, వాళ్ళు చెప్తారు. చెప్పేటువంటి దాన్ని ముందే ఊహించి అర్థం చేసుకుని రాయగలిగేటువంటి రాయసగాళ్ళు అంటారు, లేఖకులు అంటారు. అలాంటి వాళ్ళు పక్కన ఉంటే వీళ్ళు చెప్తుంటే వాళ్ళు రాస్తుంటారు. మరి వ్యాసుడు అంత వేగంగా చెప్పేటప్పుడు అతనికి తగ్గ వేగంతో రాసేవాడు ఉండాలి కదా. కాబట్టి వినాయకుడిని పిలిచాడు. వినాయకుడిని పిలిచి నువ్వు భారతాన్ని రాయాలి అంటే వినాయకుడు అంటాడు, నేను రాస్తాను కానీ నేను ఆగకూడదు, ఆగకుండా ఉండేలా నువ్వు చెప్పాలి. అది కండిషన్. ఆగకుండా చెప్తాడు ఆయన, ఆగకుండా రాస్తాడు ఆయన. సో ఈ దంతం అనేది అలా తీసారని చెప్తాను. ఓకే, తీసుకురాశారని చెప్తాను. ఇది మత్స్య అవతారం. మత్స్య అవతారం అంటే వేదాలని రాక్షసులు పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోతే ఆ అవతారంలో వచ్చి కాపాడు. ఇది మనం ఇప్పుడు చూస్తాం పూర్ణంలో. దీన్ని కప్పస్తంభం అంటాం. కప్పం అంటే ఇంగ్లీష్ లో ట్యాక్స్. ఓకే, మనం ఇల్లు కట్టుకుంటాం, పన్ను కడతాం, ఇల్లు హౌస్ ట్యాక్స్. ఓకే, అవునా? మున్సిపల్ ట్యాక్స్, ఎలక్ట్రికల్ ట్యాక్స్, ఇట్లా ట్యాక్స్ ఉంటాయి కదా, వాటర్ ట్యాక్స్ అలా ఉంటాయి కదా. అలాగా ఎంతో కొంత అమౌంట్ ఇక్కడ పెట్టి దీన్ని కౌగిలించుకుని నువ్వు ఏదనుకుంటే నీ మనసులో జరుగుతుంది అనేది ఒక నమ్మకం. దీన్ని కప్పస్తంభం అంటారు. ఈ టెంపుల్ లో దీనికి స్పెసిఫికేషన్ లేదు కానీ మీరు సింహాచలం వెళ్తే సింహాచలంలో కప్పస్తంభం ఉంది. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు టికెట్ పెడతారు, ప్రతి మనిషి ₹25 ఇవ్వాలి, మనిషికి ₹25 ఇస్తేనే మిమ్మల్ని కౌగిలించుకుని వస్తారు. ఈ టెంపుల్ ఆ రిస్ట్రిక్షన్ లేదు, మనం ఎంత దోస్తే అంత పెట్టచ్చు. కౌగిలించుకుని మీకు నచ్చిన మీకు ఏదనుకుంటే అది కోరుకుంటే జరుగుతుందని ఒక నమ్మకం. ఇది ఈ చిన్న పాయింట్ మిస్ అయిపోయినా ఇరిగిపోతుంది చెక్కడంలో. అన్ని ఉన్నాయి, అన్ని సైడ్స్ ఉన్నాయి. కొన్ని ఇరిగిపోయా మేబీ ఎవరో ఎరగొట్టుంటారు అంతే. సో ఈ పెయింటింగ్ లో స్పెషాలిటీ ఏంటంటే ఏదైతే విష్ణుమూర్తికి ఉన్న కళ్ళు మనం ఎటు పోయినా మనల్ని చూసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, మనకి స్ట్రైట్ గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మననే చూస్తుంది. ఇదే టెంపుల్ సార్, ఇది మనకు కూడా తెలియదా? శివాలయం. ఇది ఎప్పుడు సార్ దాదాపు ఏన్షియంట్, ఇక మనం చెప్పలేము ఇక. సో దీని పక్కనే అక్కడ కూడా ఏదో గుడి ఉంది సార్.
చిన్న చిన్న అలా ఉంటాయి చిన్న అంతే. చిన్న ఆహా చుట్టుపక్కల ఉంటాయి. ఉమ్. సో ఇది మునిగిపోయింది కదా, ఇక్కడ మధ్యలో ఉంటది ఆ మధ్యలో ఉన్నది మండపం. అది మండపం. మండపం మనకి సమ్మర్ వచ్చినట్టుగా అది పూర్తిగా పైకి కనిపిస్తుంది. ఆహా దీన్ని శ్వేత పుష్కరిణి అంటాం. శ్వేత శ్వేత పుష్కరిణి. శ్వేత పుష్కరిణి. లేక్ ని అవునవును యా, పుష్కరిణి. ఆహా. మీరు అక్కడ చూసారు ఇంద్ర పుష్కరిణి. అవునవును. చూసారు ఇంద్ర ఇంద్ర పుష్కరిణి. పుష్కరిణి ఆహా. ఎందుకు తెప్పించాం. ఓకే ఓకే. ఇక్కడ ఏంటంటే లక్ష్మీదేవి ఈ పుష్కరిణి నుంచి ఇక్కడికి వచ్చింది. ఆహా, ఇక్కడ నుంచి. ఇందులో నుంచే మ్మ్. మంత్రితో పాటు వచ్చిందని చెప్తాను. ఆహా. చూసారు సార్ ఓకే లక్ష్మీదేవి. ఓకే. ఇది గరుక్ మంత్రి మీద ఉన్న లక్ష్మీదేవి. మ్మ్. మిగిలిన చోట్ల ఎక్కడ కనిపించదు ఓకే. లక్ష్మీదేవి. గరుక్ మంత్రి మీద ఎక్కడ కనిపించదు. మ్మ్. శ్రీకూర్మంలో మాత్రం కనిపిస్తుంది. ఓకే. అది ఇంకోటి ఆ స్టార్స్ ఏదైతే నక్షత్ర తాబేలు. ఆ అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మాత్రమే దొరుకుతాయి సార్ అవి మనకి తాబేళ్ళు? ఈ ప్రాంతం వైపే చాలా ఫేమస్. ఓకే. కనిపిస్తాయి మనకి జనరల్ గా చూస్తుంటే. కనిపిస్తాయి. ఓకే. కనిపిస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా తాబేళ్లు ఉంచుకోవడం మంచిదని ఆహా. కొంతమంది ఏం చేస్తారంటే ఊళ్ళలోని మ్మ్. ఈ తాబేళ్ళని పెద్ద పెద్ద బావుల్లో బావుల్లో వేసేస్తారు. వేసేసి ఉంచుతారు కూడా. మ్మ్. మంచిదని చెప్పి. అది ఇంకా ఇండియా మొత్తంలో ఈ ఒక్క ప్లేస్ లోనే దాదాపు చాలా ఎక్కువ దాదాపుగా దొరుకుతాయి. చాలా ఎక్కువ ఉంటాయి. మ్మ్. మిగిలిన చోట్ల అయితే మీరు ఆలివ్ రిడ్లే నార్మల్ గా దొరుకుతాయి. నార్మల్ దొరుకుతాయి. మ్మ్. ఇవి ఇటువైపు మాత్రమే famous. ఓకే. ఇప్పుడే బయటకు వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది సార్ అది? మన అదృష్టం.